గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ శైలజ. ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇవైతే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. ఇవైతే శారీస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఏ శారీ మీకైనా సెట్ అయిపోతాయి. అలాగే లక్ష్మీదేవి ఇది ఇంకోటి కూడా ఉంది. ఇది చిన్న స్టడ్స్ టైప్ కింద ఇలా మొబైల్లో వస్తాయి. దీనికి వైట్ వస్తే దీనికి గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది లక్ష్మీదేవి, ఇది లక్ష్మీదేవితో వస్తుంది. అండ్ ఇది బొట్టలు చాలా బరువుగా ఉంటాయి. ఇవైతే ఇవి కూడా ఏ శారీ మీదకి ఆఫ్ శారీ మీదకి అయితే చాలా బాగుంటాయి. ఇవైతే ఆఫ్ శారీ మీదకి శారీ మీదకి అయినా సరే. ఇవి 1 more బొట్టలు. ఇవి శారీ మీద కానీ ఆఫ్ శారీ మీదకి అయితే చాలా బాగుంటాయి. చిన్నగా క్యూట్గా ఉంటాయి. నా ఫేస్కి అయితే మీడియం సైజ్వి అయితే బాగుంటాయి. సో నా దాంట్లో ఎక్కువ మీడియం సైజ్వే ఉంటాయి. అండ్ ఇవి థ్రెడ్ వర్క్ అయితే కరోనా టైంలో అనుకుంటా మాకు చేసింది. ఇవి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా, కరోనా టైంలో ఫుల్గా ఖాళీగా ఉన్నప్పుడు మా అక్క అయితే ట్రై చేసింది. ఇవైతే ఫుల్గా. అండ్ ఇవి నేను మాకు ఏదో దగ్గరలో ఉన్న మా ఇంటి దగ్గరలో ఉన్న పర్సులు అనుకుంటా తీసుకున్నా. ఇవి తీసుకున్న 2 or 3 years అవుతుంది, కానీ స్టిల్ ఇప్పటికి ఇవి ఎలాగానే ఉన్నాయి. అసలు కలర్ షేడ్ అవ్వలేదు, చాలా బాగున్నాయి. కొంచెం బరువు అయితే ఉన్నాయి, ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి. ఇవి సీజెడ్ ఇయర్ రింగ్స్. నేనైతే సిఎంఆర్లో తీసుకున్నా. ఇవి 450 అంతా పడ్డాయి. బాగుంటాయి, ఏ డ్రెస్ మీద కింద సెట్ అయిపోతాయి. లైట్ వెయిట్ కూడా. అండ్ మీరు చూసారా, నేను ఈరోజు పాండా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నా. చిన్న క్యూట్ పాండావి. ఈ 40 అనుకుంటా పడ్డాయి. రీసెంట్గానే తీసుకున్నా, 40 రూపీస్ పడ్డాయి. అండ్ చిన్న క్యూట్ బటర్ఫ్లై. ఇది కూడా ఏ డ్రెస్ మీద వేసుకున్నా సెట్ అయిపోతాయి, కొంచెం సింపుల్గా రెడీ అయితే. ఇవి కూడా నేను రీసెంట్గా తీసుకున్నా, 100 రూపీస్ పడ్డాయి. ఇది నేను లహంగా మీద తీసుకున్నా. లహంగా నేను మొన్న సంక్రాంతికి తీసుకున్నా. అది నేను ఫ్యూచర్లో పేరప్ చేసినప్పుడు అది మీకు చూపించేస్తాను. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇవి పికాక్స్ లాగా వస్తాయి. బ్లూ కలర్లో ఉంది. ఇవి కూడా లైట్ వెయిటే. ఇది 1 more బొట్టలు. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఇది మాత్రం బరువుగా ఉంది, చాలా వెయిట్ ఎక్కువ. ఇదైతే పీచ్ కలర్. అండ్ సేమ్ ఇలాంటి నా దగ్గర పింక్ కలర్ కూడా ఉన్నాయి. రెండు కొంచెం బరువు ఎక్కువ. ఇది రెడ్ కలర్వి, రెడ్ అండ్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఈ శారీ మీద తీసుకున్నా. బాగున్నాయి కదా. ఇది తీసుకున్న 3 years అవుతుంది. శారీ మీద తీసుకున్నా, ఓన్లీ శారీ మీదనే. లైట్ వెయిట్ ఇవి. అండ్ ఇవి కూడా గోల్డ్ అండ్ మెరూన్ కలర్లో వస్తుంది. చూడండి, ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో. ఇదైతే ఒకసారి కూడా పెట్టుకోలే, ఫ్యూచర్లో పెట్టుకుంటానేమో. ఏ డ్రెస్ మీద పెట్టుకుంటానో అది చూడాలి. అండ్ ఇంకా ఇది కూడా శారీ మీద కానీ తీసుకున్నాం, కానీ ఒకసారి కూడా పెట్టుకోలేదు. పెట్టుకుందాం, టైం ఉంది. ఇంకా ఇవి ఎంత క్యూట్గా ఉంటాయంటే, నేను ఇప్పుడు చాలాసార్లు పెట్టుకున్నా. ఇవి చాలా బాగుంటాయి. కింద చిన్న బొట్ట వచ్చి ఇక్కడ రింగ్ టైప్ ఎలా వస్తుంది, బాగుంటుంది.
ఇవి చూసారా, ఇది అండ్ ఇది. ఇక్కడ బటర్ఫ్లై వస్తుంది, ఇక్కడ ఎలా వస్తుంది. నా దగ్గర ఇంకా ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఉంది, అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను, అప్కమింగ్ వీడియోస్లో. అండ్ ఇవి చిన్న బొట్టలు, చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇవి కూడా, ఇదేదో చైన్ మీదకి వచ్చింది అనుకుంటా, ఆ చైన్ అయితే మిస్ అయ్యింది. సో ఇదొకటి. అండ్ ఇది, ఇవి మా అమ్మ చిన్నప్పుడు అనుకుంటే ఇప్పటికే ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇక్కడది డ్రాప్లెట్ లాగా వచ్చింది ఎక్కడైతే, ఇది స్టోను, అదే కింద ఇది చూడండి, కింద కూడా ఇలా పూసలు వచ్చాయి, బాగుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. బై విత్ శైలేజ. బై గైస్.